Unit 4 Homomorphisms, Isomorphisms of Groups, Part 1 Definitions, Properties of Homomorphism, Transference of Group Structures, Kernel of a Homomorphism, Definition and Theorem. First definition homomorphism into G dash అనేది టూ గ్రూప్స్ అని తీసుకుంటున్నాం. F అనేది మ్యాపింగ్ ఫ్రమ్ G ఇంటూ G డాష్ టూ ఎలిమెంట్స్ A కామా B బిలాంగ్స్ టు G అయితే కండిషన్ F ఆఫ్ A ఇంటూ B ఈక్వల్ టు F ఆఫ్ A ఇంటూ F ఆఫ్ B. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈ కండిషన్ గనక ఉంటే దెన్ ఎఫ్ని ఏమంటారు అంటే హోమోమార్ఫిజం ఫ్రమ్ జీ ఇంటూ జీ డాష్ అని అంటారు. నెక్స్ట్ డెఫినేషన్ ఇమేజ్ ఆఫ్ హోమోమార్ఫిజం. ఎఫ్ అనేది మ్యాపింగ్ తీసుకుంటున్నారు. ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు జీ డాష్. ఇక్కడ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని తీసుకుంటున్నాం. అయితే కండిషన్ సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఏ వేర్ ఏ బిలాంగ్స్ టు జీ. ఈ కండిషన్ గనక ఉంటే దాన్నే మనం హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎఫ్ ఆర్ రేంజ్ ఆఫ్ ఎఫ్ అని అంటారు. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఆఫ్ హోమోమార్ఫిజంని ఎలా డినోట్ చేస్తారు అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆర్ ఐఎం ఆఫ్ ఎఫ్. దస్ దీన్నే రాసుకుంటున్నామమ్మా ఇక్కడ ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్ టు ఐఎం ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఏ వేర్ ఏ బిలాంగ్స్ టు జీ. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ జీ కంటైన్డ్ ఇన్ జీ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ జీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ జీ డాష్లో ఉంటుంది. డెఫినిషన్ హోమోమార్ఫిజం ఆన్ టు జీ డాష్ అనేవి టూ గ్రూప్స్ అని తీసుకుంటున్నాం. ఎఫ్ అనేది మ్యాపింగ్ ఫ్రమ్ జీ ఆన్ టు జీ డాష్ టూ ఎలిమెంట్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఈ కండిషన్ గనక ఉంటే దెన్ ఎఫ్ని ఏమంటారు అంటే హోమోమార్ఫిజం ఫ్రమ్ జీ ఆన్ టు జీ డాష్ అని అంటారు. ఆల్సో జీ డాష్ని ఏమంటారు అంటే హోమోమార్ఫ్ ఆర్ ఏ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ అని అంటారు. దీన్నే ఎలా రాస్తారంటేనమ్మా ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్ టు జీ డాష్ అని రాస్తారు. హోమోమార్ఫిజం ఆన్టూని సమ్ టైమ్స్ ఏమంటారు అంటే ఎపిమార్ఫిజం అంటారు. అంటే ఇక్కడ ఎపిమార్ఫిజం అన్నా హోమోమార్ఫిజం ఆన్టూ అన్నా ఒకటే. నెక్స్ట్ డెఫినేషన్ మోనోమార్ఫిజం. హోమోమార్ఫిజం ఇంటూ అనేది 1 అయితే దాన్నే మోనోమార్ఫిజం అని అంటారు. నెక్స్ట్ డెఫినేషన్ ఎండోమార్ఫిజం. హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్ జీ అనేది ఇంటూ ఇట్ సెల్ఫ్ అవ్వాలి అయితే దాన్నే ఎండోమార్ఫిజం అని అంటారు. నెక్స్ట్ ఐసోమార్ఫిజం. జీ కామా సర్కిల్ అండ్ జీ డాష్ కామా డాట్ ఈ రెండు కూడా టూ గ్రూప్స్ అని తీసుకుంటున్నాం. అండ్ ఇంకా ఎఫ్ అనేది 1 మ్యాపింగ్ ఆఫ్ జీ ఆన్ టు జీ డాష్ అని తీసుకుంటున్నారు. ఏ కామా బి టూ ఎలిమెంట్స్ జీలో తీసుకుంటున్నాం. కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఇక్కడ చూడండి ఎఫ్ అనేది 1 అయ్యింది అలానే ఆన్ టు అయ్యింది. ఇక్కడ కండిషన్ ఉంది. కండిషన్ అంటే ఇది హోమోమార్ఫిజం కండిషన్. ఇప్పుడు ఎఫ్ అనేది 1 ఆన్ టు హోమోమార్ఫిజం 3 కండిషన్స్ ఉంటే ఎఫ్ని ఐసోమార్ఫిజం అని అంటారు. ఎఫ్ ఈజ్ సెడ్ టు బి అన్ ఐసోమార్ఫిజం ఫ్రమ్ జీ టు జీ డాష్. ఐసోమార్ఫిజం సింబల్ అమ్మ ఇక్కడ ఎలా రాస్తారు అంటే జీ కామా సర్కిల్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్ కామా డాట్. నెక్స్ట్ డెఫినేషన్ ఆటోమార్ఫిజం. ఆటోమార్ఫిజం అంటే ఐసోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ ఆన్ టు ఇట్ సెల్ఫ్ అయితే దాన్నే ఆటోమార్ఫిజం ఆఫ్ జీ అని అంటారు. ప్రాపర్టీస్ ఆఫ్ హోమోమార్ఫిజం థీరం 1. Let G comma dot G dash comma dot be two groups. Let F be a homomorphism from G into G dash. Then first one F of E equal to E dash
where E is the identity in G and E dash is the identity in G dash. Second one, f of A inverse equal to f of A whole inverse. ఈ థీరంలో గివెన్ కండిషన్ G కామా డాట్ అండ్ G డాష్ కామా డాట్ అనేవి టూ గ్రూప్స్ అని ఇచ్చారు. ఇంకా ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు. హోమోమార్ఫిజం ఫ్రమ్ G ఇంటూ G డాష్ అని ఇచ్చారు. ఈ దెన్ తర్వాత ఉన్న ఈ టూ బిట్స్ కూడా ప్రూవ్ చేయాలమ్మా. ఫస్ట్ బిట్ ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్. ఇక్కడ ఈ అంటే ఐడెంటిటీ ఇన్ G అండ్ ఈ డాష్ అనేది ఐడెంటిటీ ఇన్ G డాష్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అని కండిషన్ కూడా ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ ముందు ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వన్ ప్రూవ్ చేయాలి అంటే కన్సిడర్ చేసుకున్నా నేను. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఆ ఈని రాస్తున్నానమ్మా. చూడండి, ఈ అంటే ఐడెంటిటీ, ఐడెంటిటీ అంటే 1, 1ని 1 ఇంటూ 1 కింద రాసుకోవచ్చు. కాబట్టి ఈని ఎలా రాస్తున్నాను ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ కింద రాస్తున్నా. మళ్ళీ సేమ్ ఈ కండిషన్నే రాస్తున్నాను ఇక్కడ. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్లో చూడండి, గివెన్ కండిషన్లో ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు. హోమోమార్ఫిజం అంటే కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఏ ప్లేస్లో ఈ ఉంది, బి ప్లేస్లో కూడా ఈ ఉంది. ఎఫ్ అంటే హోమోమార్ఫిజం కాబట్టి ఆ కండిషన్ రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాద్దాం, ఎఫ్ ఆఫ్ ఈ కదా ఉన్నది, దాన్ని నేను ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ కింద రాస్తున్నా. ఇక్కడ సిన్స్ అని రాసుకున్నాం. గివెన్ కండిషన్లో హోమోమార్ఫిజం కదా ఇచ్చారు, అదే రాశానమ్మా ఇక్కడ. సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం అండ్ ఈ డాష్ కామా ఎఫ్ ఆఫ్ ఈ బిలాంగ్స్ టు జీ డాష్. ఇప్పుడు ఇక్కడ చూడండి, బోత్ సైడ్స్ కూడా ఎఫ్ ఆఫ్ ఈ అనేది కామన్గా ఉంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఈని ఏం చేస్తున్నాను అంటే రైట్ క్యాన్సిలేషన్లా అప్లై చేసి క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ అయితే మిగిలేది ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్. ఇక్కడ యూజ్ చేసింది బై రైట్ క్యాన్సిలేషన్లా ఇన్ జీ డాష్. ఫస్ట్ వన్ ప్రూవ్ చేయాల్సింది అదేనమ్మా, ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్. అదే ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ బిట్ ప్రూవ్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. సెకండ్ బిట్ రాసుకుంటున్నాం ఇక్కడ. లెటర్స్ టేక్ ఏ బిలాంగ్స్ టు జీ అంటే ఏ అనే ఎలిమెంట్ జీలో తీసుకుంటున్నాను. ఏ అనే ఎలిమెంట్ జీలో తీసుకుంటున్నాం. జీ అంటే గ్రూపు, గ్రూప్లో ఫోర్త్ వన్ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా జీలోనే ఉంటుంది. అందుకే ఏం రాసాము, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అండ్ కండిషన్ రాస్తాను, ఇన్వర్స్ కండిషన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్. గివెన్ కండిషన్లో ఎఫ్ అనేది హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం డెఫినిషన్ నుండి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏబి కాబట్టి ఏ ప్లేస్లో ఏ ఉంది, బి ప్లేస్లో ఏ ఇన్వర్స్ ఉంది, అదే రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. ఇక్కడ మనకి చూడండి, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఈకి కదా ఈక్వల్గా ఉంది. అందుకే నేను ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఈ రాస్తున్నా. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఎఫ్ ఆఫ్ ఈ అంటే దేనికి ఈక్వల్ అమ్మా, ఈ డాష్ కాబట్టి ఫస్ట్ బిట్ నుండి అదే రాస్తున్నాం. ఈక్వల్ టు ఈ డాష్ వేర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కామా ఈ డాష్. ఇవన్నీ కూడా జీ డాష్లో ఉంటాయి. అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ, బిలాంగ్స్ టు జీ డాష్ అని రాసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ కదా ఉన్నది. ఈ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళామనుకోండి, హోల్ ఇన్వర్స్ అయినా. ఈ డాష్ అంటే 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. అందుకే ఏం రాసుకున్నాను ఇక్కడ, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ హోల్ ఇన్వర్స్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. నెక్స్ట్ థీరం 2 స్టేట్మెంట్. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జీ కామా డాట్
into g dash comma dot. Then f of g comma dot is a subgroup of g dash. ఇక్కడ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు ఫ్రమ్ ఏ గ్రూప్ జీ కామా డాట్ ఇంటూ జీ డాష్ కామా డాట్. ఇక్కడ వరకు గివెన్ కండిషన్. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ జీ కామా డాట్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్. అంటే ఎఫ్ ఆఫ్ జీ కామా డాట్ అనేది సబ్ గ్రూప్ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఆర్ ఈ థియరంకి ఇంకొక స్టేట్మెంట్ ఉంది. ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్. రెండు స్టేట్మెంట్లు ఒకటేనమ్మా. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అంటే ఏం ప్రూవ్ చేయాలి అంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది ఒక గ్రూప్లో తీసుకుంటే మళ్ళీ దాన్ని గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ డెఫినిషన్ రాస్తున్న హోమోమార్ఫిక్ ఇమేజ్ డెఫినిషన్ నుండి ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఏ where A belongs to G and condition f of G contained in G dash. Let us take two elements తీసుకున్న A dash comma B dash belongs to f of G. Therefore there exists A comma B belongs to G such that f of A equal to A dash, f of B equal to B dash. దేర్ఫోర్ ఇక్కడ కన్సిడర్ చేసుకున్నామమ్మా ఏ డాష్ ఇంటూ బి డాష్ హోల్ ఇన్వర్స్. ఏ డాష్ అనేది దేనికి ఈక్వల్ అని రాసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి అదే రాశాను ఏ డాష్ ప్లేస్లో. బి డాష్ అనేది ఎఫ్ ఆఫ్ బికి ఈక్వల్గా ఉంది కాబట్టి దాని ప్లేస్లో అదే రాస్తున్నాం ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్. ఈ ఇన్వర్స్ని లోపలికి తీసుకెళ్ళి రాసాం. ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్. మళ్ళీ ఇక్కడ చూడండి గివెన్ కండిషన్లో ఎఫ్ అనేది ఏమి ఇచ్చారు హోమోమార్ఫిజం కదా. డెఫినేషన్ నుండి ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్. ఎందుకని అంటే సిన్స్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. బట్ మనకేం తెలుసు టూ ఎలిమెంట్స్ జీలో కదా తీసుకున్నాం అదే రాస్తున్నా ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. దట్ ఇంప్లైస్ బి అనే ఎలిమెంట్ జీలో ఉంటే దాని ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా జీలోనే ఉంటుంది కాబట్టి అదే రాశాను ఏ కామా బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. మళ్ళీ దీనికి టూ ఎలిమెంట్స్ జీలో ఉన్నాయి. జీ అంటే గ్రూప్లో ఫస్ట్ వన్ క్లోజర్ కండిషన్ అప్లై చేస్తే ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ. ఫర్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ ఇందాక ప్రూవ్ చేసిన కండిషన్ నుండి రాస్తున్నానమ్మా ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటూ బి డాష్ హోల్ ఇన్వర్స్. హెన్స్ ఏ డాష్ బి డాష్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ. ఫర్ ఏ డాష్ కామా బి డాష్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ. ఇంకా కండిషన్ ఏం తెలుసు మనకి ఆల్సో ఎఫ్ ఆఫ్ జీ కంటైన్డ్ ఇన్ జీ డాష్. దేర్ఫోర్ ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్ కామా డాట్. ఇక్కడ చూడండి అమ్మా ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ ఫామ్లో ఉంది. సబ్ గ్రూప్స్లో థీరం నెససరీ అంటే సఫిషియంట్ థీరం ఉంటుంది. హెచ్ అనేది సబ్ గ్రూప్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అక్కడ కండిషన్. ఏ ప్లేస్లో ఏ డాష్ బి ప్లేస్లో బి డాష్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ జీ ఉంది. అక్కడ సబ్ గ్రూప్లో ఉన్న థీరం నుండి హెచ్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ జీ ఉంది కాబట్టి ఏం రాస్తున్నాం దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్ కామా డాట్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. దట్ ఈస్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ద గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ డాష్. దట్ ఈస్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్. Next, theorem 3. Every homomorphic image of an abelian group is abelian. ఇక్కడ చూడండి అమ్మా మనం తీసుకునే ప్రతి హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ యాన్ ఎబిలియన్ గ్రూప్ అనేది ఎబిలియన్ అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ ఎబిలియన్ గ్రూప్ తీసుకుంటున్నాం. లెట్ జీ కామా డాట్ బి ఎన్ ఎబిలియన్ గ్రూప్.
అండ్ జీ డాష్ కామా డాట్ బిఏ గ్రూప్ ఈ రెండు కూడా తీసుకుంటున్నాం మనం. లెట్ ఎఫ్ ఈజ్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ బిఏ హోమోమార్ఫిజం ఆన్ టు. దేర్ఫోర్ జీ డాష్ ఈజ్ ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ. హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ కాబట్టి దట్ ఈజ్ జీ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ. టూ ఎలిమెంట్స్ తీసుకున్నా. లెట్ us టేక్ ఏ డాష్ కామా బి డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. జీ డాష్ కాబట్టి దేర్ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ ఎలిమెంట్స్. టూ ఎలిమెంట్స్ తీసుకుందాం జీలో. ఏ కామా బి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్. ఆల్సో ఎబిలియన్ అన్నారు కాబట్టి కండిషన్ రాస్తున్నా. ఎబిలియన్ అన్నా కాముటేటివ్ అన్నా ఒకటేనమ్మా. మనకి ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్న జీ కామా డాట్ అనేది ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్లో ఎబిలియన్ కండిషన్ ఉంటుంది కాబట్టి అదే రాసాం ఇక్కడ. ఏబి ఈక్వల్ టు బిఏ. ఎందుకని అంటే సిన్స్ జీ ఈజ్ ఎబిలియన్. దేర్ఫోర్ కన్సిడర్ చేసుకుందాం. ఏ డాష్ ఇంటూ బి డాష్ ఈక్వల్ టు. ఏ డాష్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్గా ఉంది అదే రాస్తున్నా. బి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బికి ఈక్వల్ అదే రాసుకుందాం ఇక్కడ. ఏ డాష్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ, బి డాష్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి అని రాస్తున్నాం. మళ్ళీ ఏబి అంటే దేనికి ఈక్వల్గా ఉంది? బిఏ కదా ఉన్నది, అందుకే అదే రాశాను ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఏ. మళ్ళీ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం సపరేట్ చేసి రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఈ. ఎఫ్ ఆఫ్ బి అనేది ఇక్కడ బి డాష్కి ఈక్వల్గా ఉంది రాద్దాం. అలానే ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏ డాష్కి ఈక్వల్ కాబట్టి అదే రాస్తున్నా. బి డాష్ ఇంటూ ఏ డాష్. ఏం తీసుకున్నామమ్మా ఇక్కడ? ఏ డాష్ ఇంటూ బి డాష్ అని తీసుకుంటే బి డాష్ ఇంటూ ఏ డాష్ అని వచ్చింది. అంటే ఏం ప్రూవ్ అయినట్టు? జీ డాష్ అనేది ఎబిలియన్ అని ప్రూవ్ అయింది. 6.3 ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ గ్రూప్ స్ట్రక్చర్స్. థీరం 4. Let G be a group and G dash be a non-empty set if there exists a mapping f of G onto G dash such that f of AB equal to f of A into f of B for A comma B belongs to G. Then G dash is a group. ఇక్కడ గివెన్ కండిషన్ G అనేది గ్రూప్ అని ఇచ్చారు. అలానే జీ డాష్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అని ఇచ్చారు. ఇంకా ఏమిచ్చారంటేనమ్మా ఎఫ్ అనేది మ్యాపింగ్ ఫ్రమ్ జీ ఆన్ టు జీ డాష్ అని ఇచ్చారు. కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. ఇక్కడ వరకు గివెన్ కండిషన్. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ని ప్రూవ్ చేయాలి. జీ డాష్ ఈజ్ ఏ గ్రూప్. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి అమ్మా. లెట్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఈజ్ ఆన్ టు సచ్ దట్ కండిషన్ రాస్తున్న ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ రాద్దాం. టు ప్రూవ్ దట్ జీ డాష్ ఈజ్ ఏ గ్రూప్. గ్రూప్ అంటే గ్రూప్లో ఉన్న కండిషన్స్ అన్నీ ప్రూవ్ చేయాలి కాబట్టి అదే రాస్తున్నా. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద గ్రూప్ యాక్సియమ్స్ ఆర్ ట్రూ ఇన్ జీ డాష్. ఫస్ట్ వన్ క్లోజర్. టూ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను జీ డాష్లో. లెట్ ఏ డాష్ కామా బి డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. సిన్స్ మనకి గివెన్ కండిషన్లో ఎఫ్ అనేది ఆన్ టు అని ఇచ్చారు కాబట్టి దాని డెఫినేషన్ రాస్తున్నాను. There exists A comma B belongs to G such that f of A equal to A dash and f of B equal to B dash. Also A comma B belongs to G and f of A into B belongs to G dash. Consider చేసుకుందాం. Consider A dash into B dash equal to A dash అనేది f of A కి ఈక్వల్ కాబట్టి ఏ డాష్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ,
బి డాష్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి అని రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. మనకి గివెన్ కండిషన్లో ఎఫ్ అనేది ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అనేది ఎఫ్ ఆఫ్ ఏ బికి ఈక్వల్ అని ఇచ్చారు, అదే రాస్తున్నాం. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి, దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ డాష్ ఇంటూ బి డాష్. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏబి అనేది జీ డాష్లో ఉంది. ఆ ఎఫ్ ఆఫ్ ఏబి అనేది ఇక్కడ ఏ డాష్ ఇంటూ బి డాష్కి ఈక్వల్గా ఉంది. అంటే దాని ప్లేస్లో ఏ డాష్ ఇంటూ బి డాష్ రాస్తున్నా. దేర్ ఫోర్ ఏ డాష్ ఇంటూ బి డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. క్లోజర్లా ప్రూవ్ అయిందమ్మా. ఇక్కడ 2 ఎలిమెంట్స్ జీ డాష్లో తీసుకుంటే దాని ప్రొడక్ట్ కూడా జీ డాష్లో ఉంది కాబట్టి క్లోజర్లా కండిషన్ ప్రూవ్ అయింది. నెక్స్ట్ అసోసియేటివిటీ. 3 ఎలిమెంట్స్ తీసుకుందాం. లెట్ ఏ డాష్ బి డాష్ సి డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. సిన్స్ మనకి గివెన్ కండిషన్లో ఎఫ్ అనేది ఆన్ టు అని ఇచ్చారు, డెఫినిషన్ రాస్తాను. దేర్ ఎగ్జిస్ట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు బి డాష్, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు సి డాష్. నౌ కన్సిడర్ చేసుకుందాం. ఏ డాష్ ఇంటూ బి డాష్ ఇంటూ సి డాష్ ఈక్వల్ టు ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కాబట్టి దాని ప్లేస్లో రాస్తున్నా. బి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి, సి డాష్ అంటే ఎఫ్ ఆఫ్ సి, అవే రాసుకున్నాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ సి ప్లేస్లో డెఫినేషన్ నుండి ఎఫ్ ఆఫ్ బి ఇంటూ సి రాస్తున్నా. మళ్ళీ ఇది ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బిసి. డెఫినేషన్ నుండి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బిసి, ఏ ఇంటూ బీసీ. 3 ఎలిమెంట్స్ కూడా జీలో ఉన్నాయి. జీ అంటే గ్రూప్, గ్రూప్లో సెకండ్ వన్ అసోసియేటివ్. అసోసియేటివ్ కండిషన్ ఏంటమ్మా? ఏ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి కాబట్టి దాని ప్లేస్లో ఏ ఇంటూ బీసీ ప్లేస్లో ఏబి ఇంటూ సి రాస్తున్నా. మళ్ళీ మనకి స్టేట్మెంట్లో గివెన్ కండిషన్ ఫామ్లో ఉంది. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఫామ్లో ఉంది. ఏ ప్లేస్లో ఏబి ఉంది, బి ప్లేస్లో సి ఉంది. ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏబి ఇంటూ ఎఫ్ ఆఫ్ సి. మళ్ళీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏబి అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ సి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ ఏ డాష్కి ఈక్వల్ కాబట్టి అదే రాద్దాం. ఏ డాష్ ఇంటూ బి డాష్ ఇంటూ సి డాష్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనే కండిషన్ ప్రూవ్ అయింది. అంటే అసోసియేటివిటీ ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఒక ఎలిమెంట్ తీసుకున్నా. లెట్ ఏ డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. లెట్ ఈ బి ద ఐడెంటిటీ ఇన్ జీ. అంటే ఈ అనేది జీలో ఉన్న ఐడెంటిటీ అని తీసుకుంటున్నాం. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్ బిలాంగ్స్ టు జీ డాష్. ఆల్సో దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ డాష్. ఆన్ టు డెఫినేషన్ ఉండమ్మా రాసింది. కన్సిడర్ చేసుకున్నా. ఏ డాష్ ఇంటూ ఈ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ, ఈ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ. మళ్ళీ స్టేట్మెంట్లో కండిషన్ ఫామ్లో ఉంది కాబట్టి దాని ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ అని రాస్తున్నాం. ఏ ఇంటూ ఈ అంటే ఏ కాబట్టి అదే రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ డాష్కి ఈక్వల్, అదే రాస్తున్నా. ఈక్వల్ టు ఏ డాష్. ఇక్కడ ఏం ప్రూవ్ అయింది? ఏ డాష్ ఇంటూ ఈ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ అనే కండిషన్ ప్రూవ్ అయింది. అండ్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఈ డాష్ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఈ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ, ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ కాబట్టి అదే రాద్దాం. మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ ఫామ్లో ఉంది కాబట్టి దాని ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఈ ఇంటూ ఈ ఇంటూ ఏ అంటే ఏ కాబట్టి అదే రాద్దాం. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏ డాష్కి ఈక్వల్ రాస్తున్నాను. ఈక్వల్ టు ఏ డాష్. ఇక్కడ ఏం ప్రూవ్ అయింది? ఈ డాష్ ఇంటూ ఏ డాష్ అని తీసుకుంటే ఏ డాష్ అనే కండిషన్ ప్రూవ్ అయింది. దేర్ ఫోర్ ఈ రెండు కలిపి రాస్తున్నానమ్మా. ఏ డాష్ ఇంటూ ఈ డాష్ ఈక్వల్ టు ఈ డాష్ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఏ డాష్. అంటే ఐడెంటిటీ కండిషన్ ప్రూవ్ అయింది.
Therefore, identity exists in G dash and it is f of E equal to E dash. Next one, inverse, existence of inverse. ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. Let A dash belongs to G dash. Therefore, there exists onto definition అమ్మ రాస్తుంది ఇక్కడ A belongs to G such that f of A equal to A dash. ఏ అనే ఎలిమెంట్ జీలో ఉంటే జీ అంటే గ్రూప్లో ఫోర్త్ వన్ ఇన్వర్స్ కాబట్టి ఇన్వర్స్ ఎలిమెంట్ కూడా జీలోనే ఉంటుంది. ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ డాష్. దేర్ ఫోర్ కన్సిడర్ చేసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అలానే రాస్తున్నాను. ఏ డాష్ అనేది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ కాబట్టి అదే రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఏ మళ్ళీ ఇక్కడ స్టేట్మెంట్లో ఉన్న ఆర్హెచ్ఎస్ కండిషన్ ఫామ్లో ఉంది, ఎల్హెచ్ఎస్ ఫామ్లో రాస్తున్నా. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఈ కాబట్టి అదే రాద్దాం. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఎఫ్ ఆఫ్ ఈ అనేది ఈ డాష్కి ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు ఈ డాష్ అండ్ ఏ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ని కన్సిడర్ చేసుకుంటాం. మళ్ళీ ఏ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అదే రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ స్టేట్మెంట్లో ఉన్న ఆర్హెచ్ఎస్ ఫామ్లో ఉంది, ఎల్హెచ్ఎస్ రాస్తున్నా. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది ఈకి ఈక్వల్ కాబట్టి అదే రాద్దాం. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఈ డాష్కి ఈక్వల్ కాబట్టి దాని ప్లేస్లో ఈ డాష్ రాస్తున్నా. దేర్ ఫోర్ ఈ టూ కండిషన్స్ క్లబ్ చేసి రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్. అంటే ఇక్కడ ఇన్వర్స్ అనేది ప్రూవ్ అయింది. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఇన్ జీ డాష్. మొత్తం ఎన్ని కండిషన్స్ ప్రూవ్ అయినాయి అమ్మా? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. 4 కండిషన్స్ ప్రూవ్ అయినాయి. ఇక్కడ 4 కండిషన్స్ ప్రూవ్ అయినాయి కాబట్టి దేర్ ఫోర్ జీ డాష్ ఈజ్ ఏ గ్రూప్. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అదేనమ్మా. నెక్స్ట్ 6.4 కెర్నల్ ఆఫ్ ఏ హోమోమార్ఫిజం. కెర్నల్కి డెఫినేషన్. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని తీసుకుంటున్నాం. హోమోమార్ఫిజం ఆఫ్ ఏ గ్రూప్ జీ ఇంటూ ఏ గ్రూప్ జీ డాష్. దెన్ ద సెట్ కే అంటే కే అనేది సెట్. అందులో ఏం తీసుకుంటున్నాము అంటే ఆల్ దోస్ ఎలిమెంట్స్ ఆఫ్ జీ విచ్ ఆర్ మ్యాప్డ్ బై ఎఫ్ ఆన్ టు ద ఐడెంటిటీ ఈ డాష్ ఆఫ్ జీ డాష్. ఈ కండిషన్ కనుక ఉంటే దాన్ని కెర్నల్ ఆఫ్ ద హోమోమార్ఫిజం ఎఫ్ అని అంటారు. ఆ కెర్నల్ని ఇలా డిఫైన్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ చెప్పిందేనమ్మా ఇక్కడ రాస్తున్నాం. దట్ ఈజ్ కెర్నల్ ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఏమన్నారు? సెట్ ఆఫ్ ఆల్ అన్నారు, ఇక్కడ రాసుకున్నాం. ఎలిమెంట్స్ ఆఫ్ జీ అన్నారు. ఆ ఎలిమెంట్స్ని ఎక్స్ కింద తీసుకుంటున్నా. ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇంకా ఏమన్నారు? విచ్ ఆర్ మ్యాప్డ్ బై ఎఫ్ ఆన్ టు ద ఐడెంటిటీ ఈ డాష్ ఆఫ్ జీ డాష్ అన్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ డాష్ అని రాస్తున్నాం. ఈ కెర్నల్ ఎఫ్ని కేకి ఈక్వల్ అని రాస్తున్నా. ఈక్వల్ టు కే అంటే కే అన్నా కెర్నల్ ఎఫ్ అన్నా కెర్ఎఫ్ అన్నా ఒకటేనమ్మా. అందుకే ఏం రాసాం? సమ్ టైమ్స్ కెర్నల్ ఎఫ్ ఈజ్ రిటన్ యాజ్ కెర్ఎఫ్. నోట్ పాయింట్. ఇఫ్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జీ అంటే ఈ అనేది జీలో ఉన్న ఐడెంటిటీ అని తీసుకుంటే దెన్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్. దట్ ఈజ్ ఈ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్. హెన్స్ కెర్నల్ ఎఫ్ ఈ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి కెర్నల్ ఎఫ్ అనేది నాన్ ఎంప్టీ అవుతుంది. హెన్స్ కెర్నల్ ఎఫ్ ఈజ్ నాన్ ఎంప్టీ. నెక్స్ట్ థీరం 5. If F is a homomorphism of a group G into a group G dash, then the kernel of F is a normal subgroup of G. ఇక్కడ గివెన్ కండిషన్ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చారు. ఆఫ్ ఏ గ్రూప్ జీ ఇంటూ ఏ గ్రూప్ జీ డాష్ అని ఇచ్చారు. ఈ దెన్ తర్వాత ఉన్న కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి అంటే కెర్నల్ ఆఫ్ ఎఫ్ని నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్. లెట్ ఈ బీ ద ఐడెంటిటీ ఆఫ్ జీ అంటే ఈ అనేది
జీలో ఉన్న ఐడెంటిటీ అండ్ ఈ డాష్ అనేది జీ డాష్లో ఉన్న ఐడెంటిటీ అని తీసుకుంటున్నాం. ఎఫ్ అనేది ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ అనేది హోమోమార్ఫిజం అనే కండిషన్ తీసుకుంటున్నాను ఇక్కడ. లెట్ us take k ఈక్వల్ టు కెర్ ఎఫ్ అంటే k ఈక్వల్ టు కెర్నల్ ఆఫ్ ఎఫ్ అని తీసుకుంటున్నాం. Therefore, kernel f definition నుండి రాస్తున్న k ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ x బిలాంగ్స్ టు g వేర్ f ఆఫ్ x ఈక్వల్ టు ఈ డాష్. మనకు తెలిసిన కండిషన్ ఏంటమ్మా, f ఆఫ్ e ఈక్వల్ టు ఈ డాష్ అంటే ఇక్కడ x ప్లేస్లో e ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు, e బిలాంగ్స్ టు k. కేలో ఈ అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి k అనేది ఇక్కడ నాన్ ఎంప్టీ, అందుకే ఏం రాసుకున్నాం, దట్ ఈజ్ k ఈజ్ నాన్ ఎంప్టీ. లెట్ us take 2 ఎలిమెంట్స్ కేలో తీసుకుంటున్నా, a కామా b బిలాంగ్స్ టు k. మళ్ళీ డెఫినేషన్ నుండి k అంటే కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ నుండి రాస్తున్నాను. f ఆఫ్ a ఈక్వల్ టు ఈ డాష్, f ఆఫ్ b ఈక్వల్ టు ఈ డాష్. ఆల్సో a కామా b బిలాంగ్స్ టు g. g అంటే గ్రూప్లో ఫోర్త్ వన్ ఇన్వర్స్ అంటే b అనే ఎలిమెంట్ జీలో తీసుకుంటే b ఇన్వర్స్ కూడా జీలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ బి ఇన్వర్స్ 2 ఎలిమెంట్స్ జీలో ఉంటే g అంటే గ్రూప్లో ఫస్ట్ వన్ క్లోజర్ కండిషన్ నుండి డైరెక్ట్గా రాశారమ్మా ఇక్కడ ఈ స్టెప్. దేర్ఫోర్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు g. Now consider f of a into b inverse equal to f of a into f of b inverse equal to f of a into f of b inverse ని ఇక్కడ హోల్ ఇన్వర్స్ కింద రాస్తున్నా, f of b హోల్ ఇన్వర్స్. f of a అంటే ఈ డాష్కి ఈక్వల్, అదే రాశాను. f of b అనేది కూడా ఈ డాష్కి ఈక్వల్ కాబట్టి అదే రాస్తున్నాం, ఈ డాష్ హోల్ ఇన్వర్స్. ఈ డాష్ హోల్ ఇన్వర్స్ అంటే ఈ డాష్ ఇంటూ ఈ డాష్ అంటే ఈ డాష్ కాబట్టి అదే రాసుకున్నాం. ఇక్కడ ఏమొచ్చింది కండిషను, ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్ వచ్చింది అంటే దేర్ఫోర్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. ఈ కండిషన్ నుండి దేర్ఫోర్ కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని రాసుకున్నాం ఇక్కడ. లెట్ us take ఒక ఎలిమెంట్ తీసుకున్నా, x బిలాంగ్స్ టు జీ. Therefore, f of x a x inverse equal to ఈ టర్మ్ LHS ని కన్సిడర్ చేసుకున్నామమ్మా. f అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఆ డెఫినేషన్ రాసుకున్నాం. f of x ఇంటూ f of a ఇంటూ f of x ఇన్వర్స్ ఈక్వల్ టు f of x అలానే రాసాం, f of a అంటే ఈ డాష్కి ఈక్వల్ అదే రాశాను, f of x ఇన్వర్స్ అన్ని f of x హోల్ ఇన్వర్స్ కింద రాసుకున్నాం. f of x ఇంటూ ఈ డాష్ ఇంటూ f of x హోల్ ఇన్వర్స్ అంటే f of x హోల్ ఇన్వర్స్, దాని ప్లేస్లో అదే రాసుకున్నాం. మళ్ళీ f of x ఇంటూ f of x హోల్ ఇన్వర్స్ ప్లేస్లో ఈ డాష్ రాస్తున్నా. ఇక్కడ ఏమొచ్చింది కండిషన్, f of x a x ఇన్వర్స్ తీసుకుంటే ఈ డాష్ వచ్చింది. మళ్ళీ కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ నుండి ఏం రాసుకోవచ్చు, x a x ఇన్వర్స్ బిలాంగ్స్ టు k. దేర్ఫోర్ ఈ కండిషన్ వచ్చింది కాబట్టి k ఈజ్ నార్మల్ ఇన్ G. ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. రెఫరెన్స్ బుక్స్ JB Froelich, BVSS Sharma and others, published by Yashchand and Company. If you have any query, please ask me. Thank you.